సోషల్ మీడియాలో గాంధీ గారి గురించి ఒక టాపిక్ వైరల్ అవుతుంది. సో దాని గురించి ఈ వీడియోలో క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తాను. అదేంటంటే 1947లో ఢిల్లీలో హిందువుల వాల్మీకి టెంపుల్లో గాంధీ గారు టెంపుల్లోకి వెళ్ళి ఖురాన్ చదివారంట. అక్కడ ఉండే ఉమెన్ అలాగే కొంతమంది కలిసి గాంధీ గారిని, ఎందుకు మీరు మా వాల్మీకి టెంపుల్లోకి వచ్చి ఖురాన్ చదువుతారు, సేమ్ ఇలాగే మీరు ముస్లిమ్స్ మసీదులోకి వెళ్ళి భగవద్గీత, రామాయణం చదవగలరా అని గాంధీ గారితో ఆర్గ్యుమెంట్ చేశారంట. సో ఇలా క్వశ్చన్ చేయగానే గాంధీ గారు వాళ్ళందరికీ భయపడి అక్కడ ఉండే పోలీసులు మొత్తం పిలిపించి వీళ్ళ మీద బ్రూటల్ కేసు పెట్టించిండు అని ఒక వీడియో వైరల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ గురించి ఫుల్ క్లారిటీ ఇస్తా. గాంధీ గారు వాల్మీకి టెంపుల్లోకి వెళ్ళి ఖురాన్ చదివినట్టు హిస్టారికల్గా ఏ ఎవిడెన్స్ లేదు. మనం ఇన్ కేసు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఓన్లీ అక్కడ ఫేక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్ప హిస్టారికల్గా అక్కడ ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఇంకా మీకు క్లారిటీ ఇవ్వాలంటే 1947 అంటే ఆ టైంలో న్యూస్ పేపర్స్ అనేది చాలా స్ప్రెడ్ అయిపోయినాయి. గాంధీ గారు ఖురాన్ చదివినప్పుడు అంత ఇష్యూ అయినప్పుడు ఆయనకు సంబంధించిన ఒక్క ఆర్టికల్ కూడా ఏ న్యూస్ పేపర్లో రాలా 1947 ఆ టైంలో. నాకు అర్థం కాదు ఏంటంటే గాంధీ గారికి ఏమన్నా దూల ఓకే అక్కడ ఉండే టెంపుల్కి డైరెక్ట్గా వెళ్ళి ఖురాన్ తీసుకొని వెళ్ళి చదవడం. ఇంకోటి ఏంటంటే ఆయన ముందే అహింసవాది, అక్కడ ఉండే పీపుల్స్ మొత్తం మన ఇండియన్సే. ఎందుకు గాంధీ గారు వాళ్ళని పోలీసులు పిలిపించి బ్రూటల్ కేసు పెట్టిస్తాడు? ఒకసారి థింక్ చేయండి. ఆయన ఆల్ రిలీజియన్స్ని రెస్పెక్ట్ ఇచ్చేటోడు. ఆయన ఆశ్రమంలో భగవద్గీత, ఖురాన్, బైబుల్ ఇలాంటి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మత గ్రంథాలని ఆయన ఆశ్రమంలో చదివేటోడు. సో వీడియోకి క్లారిటీ ఏది పడుతుంది నమ్మకండి.